ఈ పూర్వచిత్తి యొక్క అగ్నిధ్రుని యొక్క పెద్ద కుమారుడైనటువంటి నాభి మేరుదేవి అనబడేటటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆవిడతో కలిసి సంతానమును పొందాలి అని అనుకున్నాడు. ఆయన అనేక యజ్ఞయాగాది క్రతువులను చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే తపస్సు చేసి కొడుకుని పొందాడు అగ్నిధ్రుడు, యజ్ఞము చేసి కొడుకుని పొందాడు నాభి. చిన్న తేడా ఉంది. నేను మీకు మొన్నటి రోజున ఒక మాట చెప్పాను. విష్ణు సహస్రంలో ఒక మాట ఉన్నది. యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన అని. యజ్ఞం అంటే నారాయణుడే. యజ్ఞం ఏం చేస్తుంది? నారాయణుని యొక్క అనుగ్రహాన్ని మీకు తీసుకొస్తుంది. యజ్ఞము ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి, దోషం లేకుండా చేస్తే తప్పకుండా నారాయణానుగ్రహాన్ని పొందుతారు. నారాయణానుగ్రహాన్ని పొందితే ఏమవుతుంది అంటే, మీ ఇంట్లో ఫ్యాన్లు బిగించేసుకున్నారు, కొత్త ఫ్లాట్లో లైట్లు బిగించేసుకున్నారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ బిగించేసుకున్నారు, బెడ్ ల్యాంపులు బిగించేసుకున్నారు, అన్నీ బిగించేసుకున్నారు, కానీ ఇంటికి ఇంకా కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇవి ఏమైనా పనిచేస్తాయా? ఏ రోజు దేనికోసం చూడాలి? ఏమంటే ఆ ట్రాన్స్కో వాళ్ళు నాకు కనెక్షన్ ఇస్తే బాగుండండి, కనెక్షన్ ఇస్తే బాగుండండి అనాలి. వాడు ఆ మెయిన్ వైర్ నుంచి వేళ్లాడుతున్న వైర్ తీసుకెళ్ళి ట్రాన్స్ఫార్మర్ నుంచి తీసుకొచ్చి కనెక్షన్ ఇచ్చాడు, అన్నీ తిరిగేశాడు. శ్రీమన్నారాయణుడు అంతే అంతే. ఈ జగత్తుకంతటికి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అన్నీ ఆయనే. అటువంటి బ్రహ్మము ఏది ఇవ్వలేదు? ఒకడికి మోక్షం ఇస్తుంది, ఒకడికి కొడుకునిస్తుంది, ఒకడికి కూతురునిస్తుంది, ఒకడికి గోవునిస్తుంది, ఒకడికి తానే పుట్టి పరిపాలన చేస్తాడు పృథు మహారాజు గారి లాగా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమి ఇవ్వగలడు? ఏమైనా ఇవ్వగలడు. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఏం చెయ్యాలి? యజ్ఞము చెయ్యాలి. కాబట్టి ఈయన ఏం చేశాడు? కొడుకు కోసం యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞమునకు ప్రీతి చెందాడు భగవానుడు. ఈయనకి వచ్చినటువంటి రాజ్యము పేరు అజనాభము అని పిలిచారు. నాభి పరిపాలించాడు కాబట్టి. ఈయన చేసినటువంటి యజ్ఞమునకు సంతసించి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. అక్కడ యజ్ఞం చేయిస్తున్నటువంటి వాళ్ళని ఋత్విక్కులు అంటారు. వీళ్ళందరూ లేచి నిలబడ్డారు శ్రీమన్నారాయణ దర్శనం కలగగానే. నాభి కూడా లేచి నిలబడ్డాడు. నిలబడి ఒక మాట అన్నాడు. స్వామి, నువ్వు పరాత్పరుడవు, నీకు ఆది అంతము రెండూ లేవు, సృష్టి స్థితి లయ మూడింటిని చేసేవాడివి నువ్వే. అటువంటి నిన్ను వర్ణించడానికి వాక్కు ఎలా సరిపోతుంది? అసలు వాక్కు ఒక పరిచ్ఛిన్నమైనటువంటి స్వరూపం, నువ్వు అనంతమైన స్వరూపం. ఈ వాక్కు కూడా ఎవరి వల్ల వస్తుంది? నీ వల్ల వస్తోంది. నీ వల్ల వస్తున్న వాక్కు నిన్ను ఎలా వర్ణిస్తుంది? అందుకని వర్ణించలేదు. అందుకని నేను ఒక్క మాట అంటాను, నమో నమః అంతే, నీకు నమస్కారము అంటాను. కాబట్టి కానీ నిన్ను నేను ఎందుకింత యజ్ఞం చేసి ఆరాధన చేశాను? ఒక కోరికతో ఆరాధన చేశాను. కానీ నేను ఇప్పుడు ఈ కోరిక కోరితే నువ్వు నవ్వుతావు. ఎందుకు నవ్వుతావో తెలుసా? ఒక మహాధనికుడైనటువంటి వాడి యొక్క దర్శనాన్ని అపేక్షించి ఒక వ్యక్తి కొన్ని రోజుల పాటు తిరిగాడు. అయ్యా ఒక్కసారి జమీందార్ గారిని కలుసుకోవాలండి, జమీందార్ గారిని కలుసుకోవాలండి అని. ఆఖరికి అక్కడ ఉన్నటువంటి సేవకులు వెళ్ళి చెప్పారు, అయ్యా పేద బ్రాహ్మణుడండి, 3 నెలల నుంచి మీ దర్శనం కోసం తిరుగుతున్నాడు, ఒక్కసారి దర్శనం ఇస్తే బాగుంటుందన్నారు. అయ్యో పేద బ్రాహ్మణుడా, కాబట్టి ఏదో కోరికతో వచ్చి ఉంటాడు, తప్పకుండా ప్రవేశపెట్టండి అనుకున్నాడు. అంటే జమీందార్ గారు ఏదడిగినా ఇద్దాం అనుకున్నాడు. ఆయన్ని పిలిచి, అయ్యా నేను మీకు ఏం చేయగలను చెప్పండి, మీరేమి ఆలోచించక్కర్లేదు, మీరు ఏమడిగితే అది నేను ఇస్తాను తప్పకుండా అన్నాడు. అంటే ఆ బ్రాహ్మణుడు అన్నాడు, నాకు ఒక దోషుడు ఊక ఇప్పించండి అన్నాడు. జమీందార్ గారు ఆశ్చర్యపోయి ఆయనకు దోషుడు ఊక ఇవ్వండి అన్నాడు. వాడు ఊకటు పోయాడు. ఏమైంది దీనివల్ల అంటే, ఆ బ్రాహ్మణుడు ఉన్నప్పుడు ఏమని పిలవాలి? మూర్ఖుడు అని పిలవాలి. 3 నెలలు తిరిగి జమీందారు గారి దర్శనం చేసుకుని దోషుడు ఊకడగడం ఏమిటండి? ఇంత కష్టపడి యజ్ఞం చేసి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అడిగితే మోక్షం అడగడం మానేసి నాకు కొడుకునియ్యే నిన్ను నేను అడిగితే ఒక ధనికుణ్ణి ఊక అడిగినటువంటి బిచ్చగాడితోనే సమానం కాదు. అయినా నేను అదే అడుగుతాను. అంటే మీకేమర్థమైంది? గృహస్థాశ్రమం పట్ల నాభికి ఉన్న గౌరవం అటువంటిది. తను ఒక కొడుకుని కంటే తప్ప పితృరుణం నుంచి తాను విముక్తుడు కాడు. కానీ ఆ కొడుకు తనని ఉద్ధరించేటటువంటి కొడుకు కావాలి. అందుకని ఇంకా ఆ విషయంలో సందేహం లేకుండా ఉండాలంటే ఈశ్వరుడి దగ్గర చమత్కారం ఉంటుంది. నాకు మంచి ఉత్తముడైన కొడుకుని ప్రసాదించు అన్నారనుకోండి. ఓసారి మృకండ మహర్షి అడిగారు అలాగా,
అల్పాయుర్దాయం ఉన్న ఉత్తముడు కావాలా, దీర్ఘాయుర్దాయం ఉన్న మహాపాపి కావాలా అన్నాడు. ఎందుకు వచ్చిన గొడవ? అందుకు నేను తెలివైన పని చేశాడు నాభి. ఈయనన్నాడు, ఈశ్వరా, నీకు ఒక లక్షణం ఉన్నది. యజ్ఞమునకు లొంగి నువ్వు కనబడ్డావని నేను అనుకోవట్లేదు, యజ్ఞమునకు ప్రీతి చెంది. ఆ మాట నేనంటే దోషం. ఎందుకో తెలుసా? నీ యందు ఒక గుణం ఉన్నది. పరమభక్తితో పరమ ప్రీతితో తెచ్చి ఒక నీటి చుక్క ఇలా పోస్తే నువ్వు లొంగిపోతావు. ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి ఇలా అర్పిస్తే నువ్వు లొంగిపోతావు. నిజమే, వరాహ పురాణంలో ఈశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్భక్తి భావేన సంరక్షామి ఇతి మత్పణః అన్నాడు. పరమభక్తితో ఒక్క తులసి దళాన్ని తెచ్చి నా పాదాల మీద ఎవరు వేస్తున్నారో వాళ్ళకి నేను లొంగుతున్నాను అన్నాడు ఆయన. అందుకని నువ్వు లొంగేటటువంటి స్వభావం ఉన్నవాడివి, భక్తికి వశుడు అవుతావు. అందుకని నువ్వు నాకు కటాక్షించడానికి కారణం నా యందు ఉన్నటువంటి భక్తిని నువ్వే ప్రచోదనం చేసి నాకు దర్శనమిచ్చి నన్ను ఉద్ధరించావు. ఇంతగా భక్తికి లొంగేవాడివి కాబట్టే నిన్ను కోరిక కోరుతున్నాను, నీలాంటి కొడుకునోణ్ణి నాకు ఇయ్యి అన్నాడు. అక్కడ ఉన్న ఋత్విక్కులు అన్నారు, ఈశ్వరుడు అలా ఇవ్వగలిగిన వాడే అని. మీరు ఒక మాట చూడండి, ఆశీర్వచనం చేస్తుంటారు. ఏదో పశ్చిమ దిక్కున ఉన్నటువంటి వరుణ ప్రసాదాత్ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు అంటారు. అంటే పక్కన కూర్చున్న వాళ్ళు తథాస్తు అంటారు. ఎందుకండి వీళ్ళండం ఎందుకు? ఆయన అన్నాడు కదా, ఆశీర్వచనం చేశాడు కదా, వరుణుడి యొక్క అనుగ్రహము చేత నీకు ఏదో ధనధాన్య సమృద్ధి కలుగుగాక అన్నాడు. ఆల్ రైట్, సరిపోయింది, అక్కడతో ఆశీర్వచనం అయిపోయింది. ఆయన దగ్గర శిష్యరికం చేసేవాడు ఒక ఆయన కింద కూర్చుని తథాస్తు అంటుంటాడు. మన సత్యనారాయణ వ్రతంలో చూశారు కదా మీరు. దీనికి వెలిడిటీ ఎక్కడుంది? అలా ఎందుకంటారండి? పెద్ద ఆయన చేసిన ఆశీర్వచనం కన్నా ఈ పిల్లాడు కూర్చుని తథాస్తు అన్నది గొప్ప మాట. అలా ఎందుకు తథాస్తు అండం అంటే అదే రహస్యం. ఏమిటో తెలుసా అండి? ఈయన ఒక మాట అన్నాడు, ఇప్పుడు ఎవరివ్వాలి? వరుణుడు ఇవ్వాలి. వరుణుడు నీకట్లు ఇచ్చుగాక అని ఈయన అన్నాడు. ఈ ఆశీర్వచనం నిజమే. నువ్వు భక్తితో చేసి ఉంటే ఈశ్వరుడు అలా ఇచ్చి నీకు లొంగిపోయేవాడే. ఈయన చెప్పింది కరెక్టే, తథాస్తు ఈయన అంటాడు. అంటే ఏంటి? నీకేం అనుమానం అక్కర్లేదు, నువ్వు భక్తితో చేసి ఉంటే నీకు అనుగ్రహం వచ్చేస్తోంది. ఇప్పుడు ఇది ఎవరికి బైండింగ్? ఈశ్వరుడి మీదకి వెళ్ళి చుట్టుకుంటుంది. ఈయన తథాస్తు అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన తప్పుకున్నాడు అనుకోండి, బ్రాహ్మణ వాక్యాన్ని దాటాడు. ఆయన ఏదైనా చేస్తాడు కానీ బ్రాహ్మణ వాక్కు దాటాడు. ఎందుకని? బ్రాహ్మణోస్యము కమాసీత్, వేదము తెల్లవారితే పోషింపబడేది వాళ్ళ వల్లే. అందుకని ఏమవ్వాలి? వాళ్ళు తథాస్తు అన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా నిజంగా భక్తితో కూర్చున్నవాడైతే ఉత్తర క్షణం వాడికి అనుగ్రహం కలిగిపోతుంది. ఆయన అన్నాడు, నువ్విటువంటి స్తోత్రం చేసినందుకు లొంగాలో, ఈ ఋత్విక్కులు నువ్వు అడుగుతున్నప్పుడు తథాస్తు అన్నందుకు లొంగాలో, కానీ నేను లొంగవలసిందే. ఎందుకనంటే నేను నిన్ను ఏం స్తోత్రం చేయగలను, నమో నమః అని మొదలెట్టి నన్ను ఎంత గొప్పగా ఇరికించావోయ్ నాభి, చాలా గొప్ప కోరిక కోరావు. కానీ నేను ఒకటి మాట చెప్పనా, వేదము ఆశీర్వచనం అంటే దాని గొప్పతనం ఎలా ఉంటుందో చూడండి అయ్యా. అందుకే అంచులు పట్టి ఉత్తరీయం పట్టండి, అక్షతలు వేస్తాం, ఆశీర్వచనం చేస్తాం, మహదాశీర్వచనం అంటారు. దాని గొప్పతనం ఇది. పురాణం వింటే తెలుస్తుంది. అప్పుడు మనం ఆశీర్వచనం చేయించుకునేటప్పుడు భక్తితో కూర్చుంటాం. చూడండి, మునులారా వేదవాక్యములను ప్రస్తుతి చేసి సర్వలక్షణములన కెనయగు పుత్రినిమ్మని వినబలికి తిరిపుడు మిగుల వేడుకతోడన్. మీరందరూ ఇక్కడ ఈ మహర్షులందరూ ఏమన్నారు? ఈయన నీవు అనుగ్రహిస్తే భక్త సులభుడవు కనుక నీవు నా కడుపున కొడుకుగా నీ వంటి వాడు నాకెందుకు రాడు, నువ్వు ఇవ్వగలవన్నారు. అనగాని వీళ్ళేమన్నారు? తథాస్తు అన్నారు. ఈ మునులు అన్న మాటకి నేను ఇప్పుడు లొంగాలి. కానీ అనుమానం వల్ల ఉన్నది ఏమిటో తెలుసా? ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, ఇచ్చేస్తాను. మా గోపాలకృష్ణ గారు ఓ మాట అంటుంటారు, గోపాలకృష్ణ గారు మనం లక్ష్మీ పూజలు చేయించాలండి అంటే, అబ్బే చేయించాలన్న విషయంలో సందేహం లేదండి, చాలా బాగా చేయించేద్దాం. కానీ ఎంతమందికి చేయిస్తే అంత బాగా చేసుకోగలరు? ఎక్కువ మంది అయిపోతే ఆ తృప్తి వాళ్ళకు ఉండదు. ఎంతమందిని కూర్చోపెడితే వాళ్ళు బాగా చేయగలరు అన్నదే నేను ఆలోచిస్తున్నానంటారు. అందులో అప్పుడే ఆయన ఏ స్థితికి వెళ్ళిపోయారు? మనం ప్రపోజల్ వేస్తే దాని అకాంప్లిష్మెంట్, ఆ కార్యక్రమము జరగడం చేత కూర్చున్న వాళ్ళు పొందిన తృప్తిని కొలత వేయడం దగ్గరికి ఆయన వెళ్ళిపోయారు. ఇది కార్యసాధకుడికి ఉండవలసినటువంటి లక్షణం. అందుకే సుందరకాండ ప్రారంభం చేస్తే కిష్కింధకాండ చివరలో వాల్మీకి మహర్షి అంటారు, సవేగవాన్ వేగ సమాహితాత్మ మనస్సమాధాన పరవీరహంత అని, మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. మనస్సుతో లంకాపట్టణాన్ని చేరిపోయారంతే హనుమప్పుడే అన్నారు. ఒక మాట చెప్తే
ఆల్ రైట్ ఇలా వేసేద్దామండి, ఇవాళ సాయంకాలం కూర్చోబెట్టి ఎంతమంది పడతారో చూద్దాం అంటే అని నేను మధ్యాహ్నం చెప్తే సాయంకాలానికి 800 మంది పడతారు, బుధవారం నుంచి టోకెన్లు ఇచ్చేస్తాం, మీరేం తెచ్చుకోక్కర్లేదు, శనివారం నాడు లక్ష్మీ కళ్యాణం ఉంటుంది అని ఇప్పటి నుంచి ఉవ్విళ్ళు ఊరిపోయి అప్పుడే 800 లెక్క కట్టేసి టోకెన్లు ఇచ్చేసి సంతకాలు పెట్టించేసి, ఇది కార్యసాధకుడికి ఉండవలసిన లక్షణం. కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగినట్టు నేను కోరిక తీర్చేస్తాను. కానీ నేను ఆలోచిస్తున్నది ఏమిటో తెలుసా? ఒకటే ఆలోచిస్తున్నాను, నాకాది లోకములలో నాకు సరివచ్చునట్టి నందను ఎటునాలోకింపనులేరు కావున నాకుం సరి నేన కామనమున ఎరుగుడి. మునులారా, ఆయన అడగడం బాగుంది, మీరు తథాస్తు అండము బాగుంది, నాలాంటి కొడుకుని ఇచ్చేయమన్నారు. నాలాంటి కొడుకుని పోని ఎవరినన్నా వెళ్ళి వాళ్ళ కడుపున పుట్టబోయని పంపిస్తాను. కానీ ఊర్ధ్వలోకాలలో కానీ అధోలోకంలో కానీ అధోలోకాల్లో కానీ భూమి మీద కానీ నాతో సమానమైన వాడు వేరొకడు లేడు. కాబట్టి ఇప్పుడు మీరు తథాస్తన్నందుకు ఆయన కోరినందుకు ఎవరు పుట్టాలి? నేనే పుట్టాలి. కాబట్టి బ్రాహ్మణ వాక్కుకి ఈయన భక్తికి లొంగానడానికి గుర్తేమిటో తెలుసా? శృతి ఒక మాట చెప్తోంది, అజాయమానో బహుధా విజాయతే. ఆయనకి జన్మ లేదు, జన్మ ఎత్తవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన ద్యుతి, కాంతి అయి, జ్ఞానమై, భాషయై అంతటా ఉంటాడు. భక్తికి ఎంత లొంగాడు అంటే, నేను ముందు ఆ నాభి తినేటటువంటి ఆహారంలోంచి నాభిలోకి వెడతాను, నాభి జీర్ణం చేసుకున్న తర్వాత నాభి యొక్క వీర్య కణములను ఆశ్రయిస్తాను, నాభి యొక్క తేజస్సుగా నాభిలోంచి నాభి యొక్క భార్య అయినటువంటి మేరుదేవిలోకి వెడతాను. 10 నెలల పాటు గర్భస్థమునందు అంధకారములో పడుంటాను. మీరొక్కసారి తథాస్తు అన్నందుకు ఉండి నేను కేవలము నాభికుమారుడనే అనిపించుకుని మేరుదేవి కడుపులోంచి ప్రసవమును పొంది పైకొస్తాను. ఇంత లొంగుతున్నానయా నీకు వరం ఇచ్చాను.